టీడీపీ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై విజిలెన్స్ అధికారులు చేసిన దాడులను ఖండిస్తున్నామన్నారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై దాడుల వెనుక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిల హస్తం ఉందని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలకు కూటమి భయం పట్టుకుందని, అందుకే కూటమి నేతలపై దాడుల పేరుతో బెదిరిస్తున్నారని చూస్తున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ కాన్వాయ్లో పోలీసులు తనిఖీ చేశారని, టీడీపీ నేతల కాన్వాయ్ ఇళ్లపై దాడుల్లో ₹1 అయినా సీజ్ చేశారా అని ప్రశ్నించారు. రేణిగుంట గోడౌన్లో దొరికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సామాగ్రిని సీజ్ చేయడంతో అధికారులు పక్షపాతం చూపారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కొమ్ము కాస్తూ విధులు మరిచి ప్రవర్తించిన అధికారులు, పోలీసులు ఇప్పటికే కొంతమంది సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కొంతమంది పోలీసుల తీరు మారలేదని, ఎమ్మెల్యే భూమనకు తొత్తులుగా వ్యవహరించి అధికారుల సిబ్బంది పెడతారని హెచ్చరించారు. కేవలం ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో ఇటువంటి దాడులు తెలుగుదేశం నాయకులపైన, జనసేన నాయకులపైన చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు చేయడం, ఆఖరికి బాత్రూములు, లెట్రిన్లలో కూడా తనిఖీలు చేయడం చాలా బాధాకరమైన విషయం. వీటిని మేము ఎన్నికల కమిషన్ కోడ్లో అమలైంది, ఎన్నికల కమిషన్ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇటువంటి దుశ్చర్యలను వాళ్ళకు కూడా తెలియజేసి దీనికి వారిపైన తగిన చర్యలు కూడా తీసుకొని ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయదలుచుకునేసామనేసి కూడా ఈ